గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్లయితే మెయిన్గా రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దించవచ్చా అని చెప్పి ఈనాడులో ఒక మెయిన్ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యంగా సుప్రీంకోర్టుకు అంటే అండర్ ఆర్టికల్ 143 అండర్ సెక్షన్ 1 ప్రకారం సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రపతి న్యాయ సలహా పొందొచ్చు అనమాట. అది రైట్ ఉంది. సో ఆ న్యాయ సలహా ఆ ఆర్టికల్ ప్రకారమే ఆమె 14 ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా ఏంటంటే ఏమైనా బిల్లులు అసెంబ్లీ నుంచి గవర్నర్కు వెళ్ళినట్లయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక తీర్పు వెల్లడించింది. ఇది తమిళనాడుకు సంబంధించిన అసెంబ్లీ అక్కడ గవర్నర్ బిల్లులను అసెంబ్లీ పంపిన బిల్లులను పెండింగ్ లో ఉంచుతున్నాడని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు అప్పుడు ఇమీడియట్ గా ఆ బిల్లులు ఇమీడియట్ గా ఆమోదించబడతాయి అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ఇక్కడ గైడ్ లైన్స్ ఏమిచ్చిందంటే 3 నెలల కంటే ఎక్కువగా మీరు రాష్ట్రం అంటే అసెంబ్లీ పంపిన బిల్లులను మీ దగ్గర పెట్టుకోవద్దు, ఆ అధికారం మీకు లేదని చెప్పి సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పింది. అంటే రిజెక్ట్ అన్న చేయాలి, లేకపోతే ఆమోదం అన్న పెట్టాలి, కానీ మీరు పెండింగ్ పెట్టడం వల్ల అది దేనికి పనికిరాకుండా పోతుందని చెప్పి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చెప్పి చేయడం జరిగింది అనమాట. సో ఇదే విషయం రాష్ట్రపతికి కూడా వర్తిస్తుందని చెప్పి రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనిపైనే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించింది. సో దీనిపై సుప్రీంకోర్టు ఏ విధంగా మరి ఆన్సర్ ఇస్తుందో ఒకసారి చూడాలి. ఎందుకంటే కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. న్యాయ సలహా అనేది 143 ఆర్టికల్లోనే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మరి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో ఒకసారి అయితే మనం చూడాలి. సో ఇది మేజర్ గా మనకు ఈనాడు పేపర్లో వచ్చింది. ఇంకోటి ఏంటంటే గచ్చిబౌలి భూముల్లో పచ్చదనం పునరుద్ధరించండి అని చెప్పి ఇంకో వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో లేదంటే సిఎస్ సహా 6 మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా చాలా ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ గచ్చిబౌలి భూముల విషయంలో చాలా ఈ భూముల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టు అక్కడున్న పచ్చదనాన్ని పునరుద్ధరించండి, ఒకవేళ మీరు పచ్చదనం పునరుద్ధరించకపోతే చెరువు పక్కనే ఒక జైలు కట్టాల్సి ఉంటది తాత్కాలిక, ఆ జైలుకు సిఎస్ సహా అధికారులందరూ ఆ జైలుకు తరలిస్తామని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు. అంటే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు అనేది దాదాపు ఇంతవరకు ఎప్పుడు ఇంత సీరియస్ గా చేయకుండొచ్చు. సో ఈ విషయంలో ఈ భూముల విషయంలో మీరు పచ్చదనాన్ని పునరుద్ధరించకుంటే మీరు జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి ఈ భూములపై వ్యాఖ్యలు చేయడం అనేది తెలంగాణ గవర్నమెంట్ కు చాలా ఇబ్బందికరం అని చెప్పాలి. ఇంకా 200 కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం. సో నిన్న ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభించబడ్డాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పుష్కరాలను కాళేశ్వరంలో ప్రారంభించడం జరిగింది. సో అక్కడ వివిధ పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి దాదాపు 200 కోట్లతో ఈ పర్యాటక క్షేత్రాన్ని కాళేశ్వరాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. సో ఇదే వార్త ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా వేరే వార్తలు చూసినట్టయితే పాక్ అత్యంత బాధ్యత రహిత దేశం అని చెప్పి ఇక్కడ రాజ్నాథ్ సింగ్ అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అక్కడి అణ్వాయుధాలను IAEA పర్యవేక్షించాలి. అంటే అంతర్జాతీయ సంస్థ అయిన IAEA పర్యవేక్షించాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయి. సో కిరాన్ హిల్స్ లో మొన్న రీసెంట్ గా భారతదేశం అటాక్ కూడా చేసిందని చెప్పి చాలా వార్తలు కూడా వచ్చాయి. సో అక్కడ ఆ అటాక్ చేసినందువల్ల అణ్వాయుధాలు అణ్వస్త్రాలు లీక్ అయినాయని చెప్పి
వార్తలు కూడా గుప్పుమన్నాయి. సో ఈ దీనిపై రాజ్నాథ్ సింగ్ స్పందించారనమాట. సో అక్కడ అణ్వాయుధాలను అంతర్జాతీయ సంస్థలు పర్యవేక్షించాలని చెప్పి ఈ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించడం అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటంటే శాంతి కోసం భారత్ తో చర్చలకు సిద్ధం, పాక్ కాశ్మీర్ ను చేర్చాలన్న షెబాజ్. సో ఈ చర్చలు అనేది వేస్ట్ ముచ్చట. సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ ఏమని చెప్తున్నారంటే శాంతి కోసం భారత్ తో చర్చలు ఎప్పటికైనా సిద్ధం అని చెప్పి అతను ఒక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఇది మేజర్ గా ఈనాడు పేపర్లోని కొన్ని ముఖ్యమైన హెడ్డింగ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.